నమో వెంకటేశాయ. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి గురు సన్నిధి కార్యక్రమంలో మనము దేవదేవుణ్ణి అన్ని పురాణాల్లో అందిస్తూ వస్తున్నాము. ఆ పురాణాల ప్రకారంగా ఈరోజు అగ్ని పురాణం గురించి శ్రీ పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి గారిని అడిగి తెలుస్తాను. నమస్కారం స్వామి. స్వామి, అసలు పురాణాలు ఎన్ని? దాంట్లో అగ్ని పురాణం ప్రాశస్త్యత. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రక్ష్యం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్గచ్చవిం ఛత్రీభూతపణీంద్రమిందుదవళం లక్ష్మీనృసింహం భజే. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అస్మద్గురుభ్యో నమః. శివాయ గురవే నమః. ఓం నమో వెంకటేశాయ. పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణా స్మృతం నిత్యం శబ్దమయం పుణ్యం శతకోటి ప్రవిస్తరం అనంతరంచ వక్త్రేభ్యః వేదాంతస్య వినిర్గతాః అని మనకు స్కాంద పురాణంలో ప్రమాణం కనిపిస్తుంది. ఈ ప్రమాణాలు మనకేం చెప్తున్నాయంటే, ఈ 18 భాగాలుగా పురాణాలు విభజించకముందు ఏకాత్మన అంటే ఒకటే శ్లోక పంక్తిగా శతకోటి ప్రవిస్తరం 100 కోట్ల శ్లోకాలతో పురాణం ఏకపురాణంగా అంటే సర్వదేవమయాత్మకం ఏకపురాణం. పూర్వంలాగా వేదంలాగానే అన్నీ కూడాను మిశ్రితమయ్యి ఏకవేదంగా ఉన్నటువంటి దానిని పూర్వము 1000 శాఖలుగా అధ్యయనం చేసేవారట. అట్లా అనేక శ్లోక పంక్తులతో పురాణ సమాహారంగా 100 కోట్ల శ్లోకాలతో ఉన్నటువంటి ఈ పురాణాన్ని వేదవ్యాసుల వారు 18 భాగాలు చేశారు. ఎందుకంటే అంత విస్తీర్ణమైనటువంటి భాగాన్ని చేయగలిగిన వారు సాక్షాత్ పరమాత్మ కావాలి. అందులో మనకు ఒక ప్రమాణం పండితులు దీన్ని సూత్ర ప్రమాణంగా చేశారు. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాప లింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని. కాబట్టి ఈ మఖ అంటే మొదటి అక్షరాలన్నీ కలిపి ఈ సూత్రం చేశారు. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం. అనాప అనేటువంటి స్థలంలో ఆ అనే అక్షరం అగ్ని పురాణానికి సంబంధించినటువంటి ఆ నారద పురాణం, పా అంటే పద్మపురాణం, లిం అంటే లింగ పురాణం, కూస్కాని అంటే కూర్మ పురాణం, స్కాంద పురాణం. అందులో అగ్ని పురాణము మనకు 18లో భాగంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రధానమైనటువంటి పురాణాలలో అగ్ని పురాణం ఒకటి, 18లో ఒకటి. ఈ అగ్ని పురాణము యొక్క వైశిష్ట్యాన్ని మనం సర్వ విద్యామయంగా చెప్పుకుంటాం. మిగిలినటువంటి పురాణాలకు పురాణము అంటేనే సర్గ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం ప్రోక్తం పురాణం పంచలక్షణం, 5 లక్షణాలతో కూడుకున్నది. సర్గ ప్రతిసర్గశ్చ, సర్గ అంటే సృష్టి అమ్మ, ప్రతిసర్గ అంటే ప్రళయం. ఈ సృష్టికి ప్రళయానికి మధ్యన ఉన్నటువంటి వంశము ఏ మన్వంతరంలో ఏ వంశస్థులు ఏ చరిత్రను పొంది ఉన్నారు, వంశానుచరితం ప్రోక్తం. రామచంద్రాదులు త్రేతాయుగము కృతయుగంలోకి వచ్చేటప్పటికి మనువు నుంచి ప్రారంభమై బ్రహ్మదేవుని దగ్గర నుంచి సృష్టి ప్రారంభం దగ్గర నుంచి చెప్పటం, నేటి వరకు చెప్పటం, భవిష్యకాలంలో ఎలా ఉంటుంది అనేటువంటి అన్నిటినీ కాలగమనాన్ని చెప్పేటువంటిది పంచలక్షణాలు. అగ్నిపురాణంలో ఈ పంచలక్షణాలు మనకు ప్రస్తావన మాత్రంగా కనిపిస్తాయి తప్ప మిగతా దీంట్లో సారాంశం అంతా కూడా విద్యామయంగా ఉంటుంది. అంటే విద్యామయం అంటే ఇప్పుడు ఈరోజు మనం వేదాలు ఉన్నాయి, 4 వేదాలు, 3 వేదాలు. అధర్వణాన్ని 3 వేదాల యొక్క మిశ్రితంగా తయారు చేశారు కనుక సాంఖ్యత్రయీ ప్రతిపాదకం 3 వేదాలు ఉన్నాయి, 6 దర్శనాలు ఉన్నాయి, అంగాలు ఉన్నాయమ్మ. ఆ తర్వాత అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఇవి కాకుండా కావ్యనాట అలంకారాదులు ఉన్నాయి. ఇవన్నీ కూడా విద్యామయమైనటువంటిది. ఇవి కాకుండా ఇంకా ఏం మనకు విద్యలు ఉన్నాయి అంటే ఆయుర్వేదం, ధనుర్వేదం, మంత్రశాస్త్రం, వాస్తు, శిల్పం. ఇవన్నీ అష్టాదశ పురాణాల్లో ఒక్కొక్క పురాణంలో కొద్దిగా వాటి ప్రస్తావన తెచ్చినప్పటికీ కూడా
అగ్నిపురాణంలో వాటికి పరిపూర్ణంగా అగ్నిపురాణమే వాటికి స్థానంగా కల్పింపబడి ఉన్నది కనుక అగ్నిపురాణానికి విద్యామయమైనటువంటి పురాణంగా ప్రాశస్త్యం ఉన్నది. అంటే ఈ అగ్ని పురాణాన్ని ఎక్కువ వశిష్ఠుడు అగ్నిదేవుడి సంవాదమే అనుకోవచ్చు. ఇక్కడ 3 భాగాలు అగ్నిపురాణం. సంవాదం అగ్నిపురాణానికి ఆవిర్భావం ప్రధానంగా వశిష్ఠ అగ్నుల యొక్క సంవాదం. అయినా సరే అగ్నిపురాణాన్ని వశిష్ఠ అగ్నుల యొక్క సంవాదంగా మనం ఉన్నప్పటికీ కూడా వారు కల్పన చేయలేదమ్మ పురాణాన్ని. మనం బాగా పురాణ పరిశీలన చేస్తే వ్యాసుల వారికి వశిష్ఠుల వారు చెప్తున్నటువంటిది అగ్నిదేవ సంవాదం, వశిష్ఠాగ్ని సంవాదము వ్యాసుల వారికి వశిష్ఠులు చెప్పినటువంటి విధానాన్ని మనకు అగ్నిపురాణంగా తెలుస్తుంది. వశిష్ఠులు మళ్ళీ అదే వ్యాసుల వారు తన శిష్యులైనటువంటి వారికి జైమిని, వైశంపాయన, పైల, సూత ఇత్యాది వారికి అందరికీ కూడా 3 వేదాలతో కూడుకొని సూతులకేమో పురాణ జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ సూతుడు ఆ నైమిషారణ్యంలో జరుగుతుంది. ఇది మనకు సామాన్యంగా ఇవన్నీ కూడా ఆరణ్యకములు, అంటే అరణ్యమునందు పుట్టినటువంటివి కాబట్టి యజ్ఞాన్ని ఉద్దేశించుకుని చెప్తున్నటువంటి సారాంశములు కనుక, విశేషాలు కనుక వీటికి ఆరణ్యకములుగాను, పురాణములుగాను, ఇతిహాసములుగాను, ఋషిప్రోక్తములుగా మనకు చెప్పబడుతున్నాయి. ప్రారంభం అగ్ని వశిష్ఠుల సంవాదం, ద్వితీయం వశిష్ఠ వ్యాసుల సంవాదం. వ్యాసుల యొక్క శిష్యుడైనటువంటి సూతుడి ద్వారా ఇది సౌతిగా మారిందమ్మ. ఈ విధంగా 3 భాగాలుగా లోకంలో ఈ యొక్క పురాణాలన్నీ కూడా వ్యాప్తి రావడానికి కారణభూతం. కాకపోతే నిర్మాణం మాత్రం వశిష్ఠ ప్రోక్తం, రచన మాత్రం వ్యాసుల వారిది. ఎందుకంటే వ్యాసులు తప్ప 18 భాగంగా విభజించి అందించినటువంటి రచనాకర్త వ్యాసుల వారి. అగ్ని పురాణంలో సూక్ష్మంగా ఏమేమి ఉన్నాయి? అగ్నిపురాణంలో సూక్ష్మంగా 17,000 శ్లోకాలుతో కూడుకున్నటువంటి అగ్నిపురాణం. 50 అంశాలను ఈ అగ్నిపురాణం పూర్తిగా మనకు 383 అధ్యాయాలతో కూడుకున్నటువంటి విస్తార గ్రంథం. ఆరంభం మనకు మత్స్యావతారంతో ప్రారంభమవుతుంది. మనువుకు మత్స్యావతార రూపుడైనటువంటి పరమాత్మ విష్ణువు కనిపించటం, అక్కడి నుంచి మత్స్యావతార వైశిష్ట్యం, దశావతారాలు అందులో రావటం. రెండవది రామాయణ సంబంధమైనటువంటి 7 కాండలలో రామాయణముగా ఉన్నటువంటి 6 కాండలతో కూడుకుని ఉత్తరకాండతో సహా 7 కాండలు. హరివంశం, భారతం సంక్షిప్తంగా కొన్ని భాగాలుగా ఉన్నది, భాగవతం ఉన్నది. ఈ భాగాలు అయిపోయిన తర్వాత నుంచి విద్యామయమైనటువంటి ఇక్కడికి ఇక మనము పురాణ పంచలక్షణాలుగా చెప్పబడినటువంటివి కథలు అన్నీ ఇక్కడికి అయిపోతాయమ్మా. ఇక్కడి నుంచి వశిష్ఠాగ్ని సంవాదంలో ప్రారంభమైనటువంటి రాజనీతి శాస్త్రం, మంత్రశాస్త్రం, ఆయుర్వేదం, ధనుర్వేదం, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, యజుర్వేద లక్షణం, ఋగ్వేద లక్షణం, సామవేద లక్షణం, బ్రహ్మ విద్యా స్వరూపం. ఇందులో అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే చిట్ట చివరిగా 2వ అంశంలోకి వచ్చేటప్పటికి 350 నుంచి 83 అధ్యాయాల దగ్గరకు వచ్చేటప్పటికి బ్రహ్మజ్ఞానం, భగవద్గీత జ్ఞానం, యమగీతా సారం, అగ్నిపురాణ మహత్యం, స్త్రీ వ్రత విధానాలు, ఏ మాసాల్లో ఏ వ్రతాలు ఆచరించాలి, దుర్గా, గణపతి, అంబిక స్వరూపములైనటువంటి చండీ, సంపద్దుర్గ మంత్రానుష్ఠానాలు, వాటి వ్రత విధానాలు, శివ పంచాక్షర మాహత్యం, వాసుదేవ మంత్ర మాహత్యం, నారాయణ మంత్ర మాహత్యం, మృత్యుంజయ మంత్ర మాహత్యం, దేహానికి అంగపుష్టి కలిగించేటువంటి మంత్రాల యొక్క విశేష వర్ణన, తాంత్రిక భాగాలుగా రుద్రంలోకి వచ్చేటప్పటికీ కొన్ని ఆగమాలు తాంత్రికమైనటువంటి విధానాలను ఆచరిస్తాయి. ఆ విధానాలను కూడా చెప్పేటువంటి విధానం ఇందులో అగ్నిపురాణంలో మనకు వశిష్ఠుల వారు చెప్పారు. దీన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది తామస పురాణం అంటున్నారు. తామసంగా దీన్ని కీర్తించాలా వద్దా అనేటువంటిది పండితులు వారి వారి స్థితిని బట్టి నిర్ణయం చేస్తున్న విధిలో తామసం ఉండదు. తర్వాత పాంచరాత్ర ఆగమానికి సంబంధించినటువంటి విధి విధానం అంతా కూడా ప్రత్యక్షంగా చెప్పకపోయినప్పటికీ కూడా పాంచరాత్రులు ఆచరించేటువంటి విధానం అంతా ఇందులో చెప్పబడినటువంటిదే. అందుకే విష్ణు పురాణానికి, విష్ణువుకు సంబంధమైనటువంటి పురాణాలలో అత్యంత ప్రాధాన్యంగా ఈ పురాణాన్ని తీసుకుని వైష్ణవులు ఎక్కువగా అధ్యయనం చేస్తూ ఉంటారు. పాంచరాత్రము అని మనం పేరు వింటుంటాం. ఆ పాంచరాత్ర విధానంలో ఏవి అంటే ప్రధానంగా పాంచరాత్రం ఆచరించడానికి దేవతలు ఏ విధానంలో ఉంటే సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, అధోక్షజ అనేటువంటి 5 దేవతలు ఎవరైతే ఉన్నారో వీరిని ఆధారంగా చేసుకుని పాంచరాత్ర ఆగమంగా ఎట్లా చేయాలి అనే విధానాలన్నీ ఇందులో ఉన్నాయి. శైవాగమాన్ని ఎక్కువగా చెప్తోంది. కృష్ణతత్వాన్ని
అమితంగా ప్రతి చోట కూడా వాసుదేవ అగ్నిస్వరూపంగా వాసుదేవుడు, ఆ వాసుదేవానికి ప్రతిరూపాత్మకమైనటువంటి అంశ కృష్ణావతారం. కాబట్టి గోలోక వర్ణన, గోలోకంలో ప్రధానంగా ఏ సృష్టి జరక్కముందు గోలోకం ఒక్కటే ఉన్నదని స్కాంద పురాణంలో ఈ యొక్క ఉట్టంకన బాగా వచ్చినప్పటికీ దాన్నంతా కూడా మనకి ఈ యొక్క పురాణంలో వర్ణించటం, రాధాకృష్ణులు ఇద్దరూ కూడా భార్యాభర్తలని, వారి యొక్క సృష్టి ప్రారంభమే ఈ యొక్క కల్పాలకు అన్నిటికీ ప్రారంభమని ఇందులో మనకు విశేషంగా చెప్పటం. ఇక అనేకమైనటువంటివి గ్రామాన్ని ఎలా నిర్మించాలి, ఈ గ్రామాల నిర్మాణంలో వాస్తుపరమైనటువంటి అంశాలు, సేనానాయక నిర్ణయం, రాజుల యొక్క కర్తవ్యం. అంటే రాజులకు మనం మామూలుగా చూస్తూ ఉంటాం, వారికి కాస్త సుఖాలు ఇవన్నీ కూడాను, ఎందుకంటే వారి యొక్క రాజ్యధర్మాన్ని నిర్వర్తించడానికి ఎలా ఉండాలి, రాజులు సుఖ ఆపేక్షతో ఎంత ఉండాలి, ప్రజాపేక్షతో ఎంత ఉండాలి, ఏ బుద్ధితో రాజ్యపాలన చేయాలి, యుద్ధానికి వెళ్లాల్సినప్పుడు ఏ వ్రత విధానాన్ని ఆచరిస్తూ ఏ దేవతను ఉపాసన చేస్తే యుద్ధంలో విజయం వస్తుంది, ఇలాంటి మార్మికమైనటువంటి అనేక విషయములు ఈ యొక్క అగ్నిపురాణంలో మనం నామమాత్రంగా స్మరిస్తేనే ఇన్ని అంశాలు ఉన్నాయి. వాటి అంతర్గతంగా ప్రత్యేకంగా వెళ్ళాము అంటే అది విస్తారమైనటువంటి 4 వర్ణాల వారికి వారి వృత్తుల విధానాలలో ఏ విద్యను మనం ఎలా అభ్యసించాలి, ఇక్కడ వర్ణ ప్రాధాన్యంగా కాదు విద్యా ప్రాధాన్యంగా తీసుకోవాలి. ఆ విద్యా సూక్ష్మాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. కార్తీక మాసంలో ప్రతిపదాది పౌర్ణమి పర్యంతము, మిగిలినటువంటి మాసాల్లో ఆ కృష్ణాష్టమి వ్రతము, వైశాఖ చతుర్దశి వ్రతము, తర్వాత చైత్రంలో వచ్చేటువంటి వ్రతాలు, యమపూజా విధానము, గౌరీ పూజా విధానము, వివాహ లక్షణాలు, ఇక మనకు ధర్మశాస్త్రముగా పిలువబడేటువంటిది పురాణాలలో ఈ యొక్క అగ్ని పురాణం. అందుకే అంతా విద్యామయంగా చెప్పబడి ఉన్నది. దీంట్లో స్పర్శ చేయనటువంటి అంశాలు యతి ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, వానప్రస్థ ధర్మాలు, గృహస్థుడు ఎలా ఉండాలి, ప్రతి వారికి విధింపబడ్డటువంటి విధి లోకాన్ని ఎలా కాపాడుతుంది, మంత్రానుష్ఠానం వల్ల ఫలం, లోకంలో విరివిగా యజ్ఞయాగాదులు ఎలా సాగాలి, ఇవన్నీ కూడాను ఈ యొక్క పురాణంలో అధ్యాయాలుగా 50 అంశాలతో పేరుకొని 15,000 శ్లోకాలని కొంతమంది, ఇందులోనే మనకు 12,000 శ్లోకాలని ఒకచోట, చిట్ట చివరిగా వచ్చేటప్పటికీ పంచదశ సహస్రి అనేటువంటి పేరుతో పిలుస్తూ మనకు ఈ శ్లోకాత్మకంగా మధ్యలో కొన్ని గద్యాలు పద్యాలు ఇవన్నీ కలిస్తే 15,000 శ్లోకాలుగా నిర్ణయింపబడుతుంది. గురుగారు, మొదటి ప్రకారం ఏమేమి ఉందో మనం ఒకసారి దాన్ని సూక్ష్మంగా చెప్పుకుందాం. ఇందులో ప్రథమాధ్యాయంలో 2-3 అధ్యాయాలంతా కూడాను ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మత్స్యకూర్మ అవతార వైశిష్ట్యాలు. ఎందుకు విష్ణువుని ఈ యొక్క పురాణంలో విశేషంగా కీర్తిస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం తీసుకుంటే, యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతధ ప్రతిష్టతి శ్రోత్రజుహోతి అని మనకు మంత్ర ప్రమాణం ఉన్నది. దేవతలందరూ ఎలా ఉంటారు అంటే అగ్నిముఖా వై దేవాహ, ఇది ఒక శృతి ప్రమాణం ఉంది. రుద్రుణ్ణి కూడా అగ్నిగానే పిలువబడుతున్నాడు. ఎందుకంటే రుద్రుడు కూడా అగ్నిస్వరూపంలో ఉన్నాడు అనేటువంటి, నా రూపమే విష్ణువు, నా రూపమే అగ్ని అని మొదటి అధ్యాయంలోనే మన అగ్ని వశిష్ఠుల వారికి చెప్పినటువంటి వాక్యాలు మనకు కనిపిస్తున్నాయి. అందులో ప్రారంభంలో సారాత్ సారోహి భగవాన్ విష్ణు సర్గాది కృద్విభు బ్రహ్మాహమస్మిత్వం జ్ఞాత్వా సర్వజ్ఞత్వం ప్రజాయతే. యజ్ఞం జరుగుతున్నటువంటి నైమిషారణ్యంలో సూతమహాముని రావటం, ఆ సూతమహామునిని ప్రజలందరూ, ఇక్కడ ఉన్నటువంటి ఋత్విక వర్ణంలో ఉన్నటువంటి ఋషులందరూ కలిసి సర్వజ్ఞత్వం సిద్ధించేటువంటి విషయాలు ఏవైనా ఉంటే చెప్పమన్నారట. మామూలుగా మిగిలిన పురాణాల్లో మనకి ఏం కనిపిస్తూ ఉంటుంది, ఏదైనా యజ్ఞంలో విశేషమైనటువంటి వ్యాసుల వారు నీకు చెప్పినటువంటి పురాణాలలో పలానా విషయాన్ని గురించి ప్రత్యేకంగా అడుగుతారు. ఇప్పుడు స్కాంద పురాణంలో స్థల విశేషం కనుక ఈ స్థలాలన్నీ ఎట్లా ఉన్నాయి అంటే అది స్కందుడు సంవాదంగా వచ్చేటువంటివన్నీ కూడాను మనకు అంశ. ఇప్పుడు మత్స్య పురాణం, కూర్మ పురాణం, లింగ పురాణం, ఇవి ఏవి తీసుకున్నా ఆ అంశాన్ని ప్రత్యేకంగా అడిగారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సూతంత్వం పూజితోస్మాభి సారాత్సారం వదస్వనః, సారములలో ఏదైతే ఉంటుందో ఆ సారాన్నంతా కూడా మాకు చెప్పండి. ఆ చెప్పటం మాకు ఎలా ఉండాలి అంటే ఏన విజ్ఞాన మాత్రేన సర్వజ్ఞత్వం ప్రజాయతే, అంటే ఇందులో ఏమున్నది అనేటువంటి దానికి ఒక వాక్యంలో అడిగినటువంటి సారమమ్మ. మీరు చెప్పేటువంటి దాని ద్వారా మాకు మొత్తం తెలుసుకోవాలి, ఇంకా మళ్ళీ సంశయం అనేటువంటి భావం మాలో ఉండకూడదు. అందుకు సూత ఉవాచ అని ప్రారంభం చేస్తూ ఆరంభంలోనే వారు ఇచ్చినటువంటి ప్రతిజ్ఞావాక్యం,
సారాత్ సారోహి భగవాన్ విష్ణు. ఇది మనకు గీతాశాస్త్రం, తర్వాత ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర భాష్యం, పురాణాలు, వేదము, ఎందుకంటే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని మనకు వాక్యం ఉన్నది. అదే సారాన్ని ప్రారంభం చేస్తూ అగ్నిపురాణంలో విష్ణు ప్రస్తావన ఎందుకు తేవాలి అంటే, ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాంజనీక సహా అని మనకు విష్ణు సహస్రనామంలో భీష్మ పితామహుడు కూడా సహస్రనామంలో చెప్పినటువంటి వాక్యం. విష్ణునామాన్ని పట్టుకుంటే సర్వజ్ఞత్వం సిద్ధించినట్టే. ఇది ప్రధానమైనటువంటి అంశం. బ్రహ్మాహమస్మి తం జ్ఞాత్వా సర్వజ్ఞత్వం ప్రజాయతే. పోనీ విష్ణునామాన్ని పట్టుకుంటే సరిపోతుందా? సరిపోదు. దీన్ని మనం కొంచెం విస్తారంగా చెప్పుకొని ముందు అంశాలకు వెళ్ళిపోతే, ఎందుకు ఈ అంశాలన్నీ కూడా విష్ణు స్వరూపాలుగా అగ్నిపురాణంలో చెప్పబడ్డాయో మనకు అర్థమవుతుంది. అది కూడా విష్ణువుని ఎలా భావించాలి? నేను బ్రహ్మాహమస్మి అనేటువంటి మాటను భావిస్తూ నా లోపల విష్ణు స్వరూపమే ఉన్నది, అది నేనే. మాయాకల్పితమైనటువంటి దాని మీద హృదయం మీదుగా ఒక కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం, ఇన్నిటినీ విషయాలు అంటే ఈ దేహాన్ని భేదించేటువంటి విషయాలు, సత్యజ్ఞానాన్ని పోగొట్టేటువంటి విషయాలు, వీటిని దాటుకొని విష్ణు స్వభావం మీదుగా స్థిరమైనటువంటి బుద్ధి రావాలి అంటే కర్మ కావాలమ్మా. కర్మ అందరూ సాధ్యపడదు. అందరికీ కొన్ని కర్మలు మాత్రమే విహితాలు. ఎందుకంటే అన్ని కర్మలు చేస్తుంటే కర్మ సముచ్చయం అయిపోతే ఎవరేం చేయాలో తెలియక ఒక కర్మ కొరకు అందరూ కొట్టుకునే పరిస్థితి వచ్చి లోకం విలయం ఏర్పడుతుంది. అందుకే ప్రళయకాలావస్థలలో ఏమవుతుంది అంటే సర్వకర్మలు సర్వజాతులు ఇందులోనే వస్తుంది. అంటే మనం అడిగిన విషయం ఆరంభం అంత్యాన్ని కూడా చెప్పుకోవాలి. ఎవరెవరు ఏ పని, ఇది మనిషి జాతికి మనం చెప్తున్న మాట కాదు, లోకహితార్థం చెప్తున్నటువంటి మాట. ఒక పనిని ఒకరు చేసుకుంటూ వెళుతూ ఉన్నారు అంటే అది ఒక క్రమంగా ఒక పద్ధతిగా ఉంటుంది. ఒక పనిని 10 మంది చేశారనుకోండి, అక్కడ మనకు పోటీ ఏర్పడుతుంది. పోటీ ఏర్పడటం వలన కొంతమందికి పని మీద ఉత్సాహం కలుగుతుంది, పటిష్టంగా ఉన్నవాడికి. బలహీనుడికి పని మీద నిరుత్సాహం ఏర్పడుతుంది. భృతి లేకపోవటం వల్ల దుర్బుద్ధి ఏర్పడుతుంది. దుర్బుద్ధి ఏర్పడటం వల్ల లోక వినాశనం ఏర్పడుతుంది. దీన్నే గీతాశాస్త్రంలో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అని బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని కృష్ణ పరమాత్మ చెప్పారు. అందుకే ఇక్కడ కూడా మనకేం చెప్తున్నారు, అందరిలో కూడా ఏ కర్మ చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేయాలి అంటే, నేను చేస్తున్నాను ఆ కర్మ అనే భావన లేకపోయిన వాడు ఎవరైనా ఏ వర్ణంలో ఉన్నా ఏ పని చేస్తున్నా వాడు పరమాత్మ కిందనే భావిస్తాడు. కాబట్టి ఈ అగ్నిపురాణ శ్రవణాదుల వలన ప్రజానీకానికి మనకు దేశానికి కలిగేటువంటిది ఏమిటి అంటే, మన పనిలో విద్వేషం ఉండకూడదు, లోపల అంతరాత్మలో పరమాత్మ భావన ఉన్న అతను పురుషోత్తముడే. అందుకు బ్రహ్మాహమస్మీతి తం జ్ఞాత్వా సర్వజ్ఞత్వం ప్రజాయతే. ఎవరైతే సారాత్సారోహి భగవాన్ విష్ణువు సారాలలో సారవంతమైనటువంటి వాడు, విష్ణువుకు రుద్రుడికి భేదం లేదు, ఆ అభేదాన్ని చెప్తున్నటువంటి పురాణం అగ్నిపురాణము, అది మనమే అని ఎవరైతే ఈ పురాణాన్ని విన్న కర్మ చేసిన. ఎందుకంటే అగ్ని 2 రూపాలు. ఇప్పుడు కర్మను జ్ఞానాన్ని ఎందుకు చెప్తున్నారు స్వామి అంటే, కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గ అపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అని మనము యజ్ఞేశ్వరుని ప్రార్థిస్తున్నాం. ఈ యజ్ఞేశ్వరుడు కర్మ బ్రహ్మస్వరూపి, కర్మను చేయిస్తాడు, బ్రహ్మము కలగజేస్తాడు. మళ్ళీ యజ్ఞేశాయ అంటున్నాం. ఈ అగ్నిని మనము కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి యజ్ఞేశాయ నమో నమః అంటే యజ్ఞాన్ని ఏమన్నాము? విష్ణువుగానే చెప్తున్నాం. అందుకే ప్రతిజ్ఞావాక్యం కింద సూతులు వారు ఈ యొక్క అగ్నిపురాణంలో తామసం అనేటువంటిది ఏమీ లేదు. విద్య ఎవరికి, తామసులకు కూడా విద్య అందాలి కనుక అందులో దానికి కూడా సంబంధించినటువంటి వన విద్యలు అంటారమ్మా. ఇందులో చెప్పబోయేటువంటి విద్యలు తాంత్రిక విద్యలు, మంత్రోపాసన విద్యలు, వారి వారి విధానంలో. ఎందుకంటే నిష్టగానే కొండల్లో కూర్చొని 1000 సంవత్సరాలు తపస్సు చేసేటువంటి పరిస్థితి కొండల్లో ఉన్నటువంటి వారికి, కష్టజీవులకు, వీళ్ళకి సాధ్యపడేది కాదు. వారికి కూడా సులభతరంగా జ్ఞానాన్ని అందుకునే మార్గం ఏమిటి అంటే, వారు ఉన్నటువంటి వృత్తిలో వారి యొక్క దేహధర్మాలు, పూర్వం నుంచి వస్తున్న ఆచారానికి అనుగుణంగా పెట్టిన విధానమే మనకు సార్వవర్ణికమైనటువంటి విధానం. ఏది చేసినా భావన ముఖ్యం.
ఆ భావనలో ద్వే బ్రహ్మణి వేదితవ్యే శబ్దబ్రహ్మ పరంచయతు ద్వే విద్యే వేదితవ్యేహి ఇది చాధర్వణి శృతి. అధర్వణ శృతి ప్రకారంగా ఏం చెప్పబడుతోంది అంటే ద్వే బ్రహ్మణి వేదితవ్యే శబ్దబ్రహ్మ పరంచయత్ ద్వే విద్యే వేదితవ్యేహి ఇది చాధర్వణి శృతి. గీతాశాస్త్రంలో పరమాత్మ సాంఖ్య విద్య, పరావిద్య, అపరావిద్య, కర్మ విద్య, సాంఖ్య విద్య. సాంఖ్యయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినామని చెప్పింది, కర్మిణామని చెప్పి మనకు కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగానే ఆ విద్యను ఇక్కడ మనకు సారాత్సారంగా చెప్తున్నాడు. అహం సుఖశ్చ పైలాద్య గత్వా బదరికాశ్రమం వ్యాసం నత్వా పృష్టవంతః సోస్మాన్ సారమదాబ్రవీత్. ఇప్పుడు మనకు ఇందులో ఏం సారం ఉన్నది అనేటువంటి విషయాన్ని మేమందరూ కూడా, నేను శుకుడు పైలుడు బదరికాశ్రమాన్ని కలిగి వశిష్ఠుని వారిని అడిగితే వశిష్ఠుని వారు మాకు సారాన్ని చెప్పమని ఏదైతే ఉన్నదో అది చెప్పమంటే ఈ అగ్నిపురాణాన్ని వారు ప్రారంభం చేశారట. చేస్తూ విష్ణు పురాణంగా విష్ణు స్వరూపంగా అగ్ని సంవాదంలో అగ్నిరూపాత్మకమైనటువంటి వశిష్ఠ విష్ణు సంవాదంలో అగ్నినోక్తం పురాణం యదాగ్నేయం బ్రహ్మ సంహితం, అది సాక్షాత్తు సంహితతో సమానమైనటువంటిది, బ్రహ్మస్వరూపమైనటువంటిది. భుక్తిముక్తిప్రదం దివ్యం పఠతాం శృణ్వతాం నృణాం. ముక్తిని కలగజేసేటువంటిది పఠతాం శృణ్వతాం, చదువుట చేత వినుట చేత కూడా ముక్తిని కలగజేసేది. కాలాగ్ని రూపిణం విష్ణు, కాలాగ్ని రుద్రస్వరూపం, అదే రూపిణమైనటువంటి విష్ణు జ్యోతిర్బ్రహ్మ పరాత్పరం, ఆయన జ్యోతిస్వరూపుడు. మునిభి పృష్టవాన్ దేవం పూజితం జ్ఞానకర్మభి, అటువంటి స్వరూపమైనటువంటి అగ్నిని ప్రార్థన చేసి సంసార సార గతోత్తరణావం బ్రహ్మేశ్వరం వద విద్యాసారం యద్విదిత్వా సర్వజ్ఞో జాయతే నరః. అంటే వశిష్ఠుల వారు కూడా అగ్నిని అడిగినటువంటి మాట ఏమిటి? సారాత్సారమైనటువంటి విషయాన్ని మేము తెలుసుకోగోరుతున్నాము. మిగిలిన వారు ఆయా స్థలాల్లో ఆయా దేవతల యొక్క విషయాన్ని అడిగితే అగ్ని తనకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తున్నారు. సంసార సాగరోత్తారణావం, సంసారాన్ని దాటడానికి ఏ నావ అయితే ఉపయోగపడాలో ఆ నావ సంబంధమైనటువంటిది బ్రహ్మేశ్వరం వద. ఉన్నదాంట్లో ఈశ్వరత్వాన్ని కలిగినటువంటిది, అంటే శ్రేష్టమైనత్వాన్ని, విద్యాసారం, విద్యలలో సారభూతమైనటువంటిది. యద్విదిత్వా సర్వజ్ఞో జాయతే నరః, ఏది తెలుసుకుంటే సర్వజ్ఞత్వాన్ని పొందుతాడో ఆ సారాన్ని చెప్పమని అగ్నిని అడిగితే ఇది పరిచయం మాత్రమే అమ్మ. విష్ణు కాలాగ్ని రుద్రోహం ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఇది వైష్ణవులకు మాత్రమే ప్రమాణిక గ్రంథంగా కొన్ని దురపవాదాలు ఉన్నాయి. అందులో విద్య ఎవరికి ఉంటే వారిది. ఇందులో వైష్ణవ సంబంధమైనటువంటి ఉపాసనా విధానాలు అందరికీ చెప్పబడ్డాయి. విశేషంగా హేమంత ఋతువులో దీని యొక్క శ్రవణం చేస్తే విశేషమైనటువంటి యజ్ఞ ఫలాలు కలుగుతాయి. ఎవరైనా కావచ్చు, యజ్ఞం చేస్తేనే యజ్ఞం ఫలం కలగాలి అనేటువంటి నియమం ఏం లేదు. మిగిలిన వారికి ఏమిటంటే పురాణ పఠనం వల్ల కూడాను ఆ వేదపారాయణ ఫలం, తపోఫలం, యజ్ఞఫలం కలుగుతుంది అని మనకు భారత ఆరంభంలోనే వ్యాసుల వారు చెప్పారనమాట. అదే విష్ణు కాలాగ్ని రుద్రోహం ఆయన ప్రారంభం చేస్తున్నాడు అగ్నిపురాణాన్ని వశిష్ఠుల వారికి. అహమేవ విష్ణు అహమేవ కాలాగ్ని రుద్ర విద్యాసారం వదామితే. విద్యాసారాన్ని నీకు చెప్తున్నానయ్యా. విద్యాసారం పురాణం యత్సర్వం సర్వస్య కారణం. పురాణము సర్వ విధానానికి కారణం విద్యాసారమైనటువంటిది అని భగవాన్ విష్ణుస్వరూపమైనటువంటి విద్యను ప్రారంభం చేస్తూ విష్ణునోక్తం యథామహ్యం దేవేభ్యో బ్రహ్మణాపురా తథాతే కథయిష్యామి హేతుం మత్స్యాది రూపిణం. ఆరంభం మత్స్యకూర్మాద్య అవతారాలతో ప్రారంభం చేస్తున్నారు. ఇక్కడి నుంచి అంశాలను మనం తీసుకున్నట్టయితే ఈ దశావతారాలు, భాగవతము, భారతము, ఈ భాగాలన్నీ అయిపోయిన తర్వాత సృష్టి స్థితి ప్రళయాల గురించి చెప్పారు. అది 17-20 అధ్యాయాల్లో చెప్పారమ్మా. ఇక ఆపై అధ్యాయాల్లోకి వచ్చేటప్పటికీ శైవ, వైష్ణవ, శాక్త, సౌరాగమాల సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి. చూడండి, శైవ, వైష్ణవ, శాక్తము, సౌరం, గాయత్రి మంత్రోపాసన వైశిష్ట్యాన్ని ఇందులో విశేషంగా చెప్పారు. గాయత్రి అంటే జగత్తులో ఇప్పుడు ఉన్నటువంటి అపోహను పోగొట్టాలి కనుక గాయత్రి మంత్రాన్ని, ఛందోబద్ధమైనటువంటి మంత్రాన్ని చెప్తూ ఉంటాం. నేను నిషేధం చెప్పను. కాకపోతే గాయత్రి అనేటువంటి మంత్రం చేతనే ఆ 3 అక్షరాల్లోనే ఛందస్సు ఉంది.
ఛందోశాస్త్రం ఈ అగ్నిపురాణంలో చెప్తూ ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే ఛందోశాస్త్రాన్ని ప్రారంభం చేస్తే అది ఛందో అలంకార ఛందశాస్త్రాలు చదివినటువంటి వారికి, శిక్షా వ్యాకరణ అలంకారాదుల యందు ప్రవీణత ఉన్న వారికి అర్థమవుతుంది. కానీ సాధారణంగా మనం 2 ముక్కల్లో చెప్పుకోవాలి అంటే ఛందస్సు అనేటువంటి దానికి అర్థం అక్షరముల యొక్క పంక్తి. ఏకాక్షర పంక్తి, త్రక్షర పంక్తి, చతురక్షరాలు, పంచాక్షరాల నుంచి 20 అక్షరాల లోపల ఉంటే అది మంత్రం. ఇందులో మనకు చెప్తున్నటువంటి మాట 20 అక్షరాలు దాటిన మంత్రశాస్త్రంలో కేవలం దశాక్షరినే మంత్రంగా అంటారు. 20 అక్షరాలు దాటిన తర్వాత మాలా మంత్రాలు అంటారు. కొన్ని మహామంత్రాలకు నియమాలు చాలా ఉంటాయి. మాలా మంత్రాలలో బీజాక్షరాలు లేకుండా ప్రయోగ సంబంధమైనటువంటి వాక్యాలు ఉంటాయి. ఇవి స్వాహ, పట్టు, వషట్టు, ఔషటి ఇత్యాది పల్లవాలతో కూడుకొని కురుకురు, సాధయ సాధయ, శోషయ శోషయ ఇట్లాంటి కొన్ని పదాలు పెట్టి కేవలం కావలసినటువంటి శత్రువున్ హనహన అనేటువంటిది, లేదు అనుకుంటే మంత్రసిద్ధిం కురుకురు, మీకు మాధ్యమం కాబట్టి మనము ఉపాంగంగా చెప్తున్నామమ్మా. వాటికే ఫలితాలు, అక్షరం ఫలితమే. కానీ మంత్రంలో ఉన్న బీజాక్షరానికి, బీజాన్ని ఎవరు ఉచ్చరించాలి, గురుముఖంతః ఉపదేశం తీసుకుని అవి దీక్షా విధానాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. ఎవరు ఏ విధానంలో దీక్షితులై ఉంటారో, ఇప్పుడు ఇక్కడ మనకు 317, 325 అధ్యాయాల దగ్గరకు పోయేటప్పటికి మొత్తం 383 అధ్యాయాలు అగ్నిపురాణం. ఇందులో 317, 26 అధ్యాయాలలో శైవ, వైష్ణవ, శాక్త, సౌర ఆగమాల గురించి పూర్తిగా చెప్పారు. ఇప్పుడు మన దేశంలో మేము శ్రీశైలంలో శైవాగమాన్ని ప్రకారంగానే సాగాలి అని నియమం. అహోబిలాది సర్వక్షేత్రాల్లో, ఇప్పుడు మనకు తిరుమలాది క్షేత్రాల్లో వైష్ణవాగంలో కూడా మళ్ళీ పాంచరాత్రము, వైఖానసం ఉన్నది. ఈ ఎక్కడ వీటికంతే ప్రమాణము అంటే కొన్ని ప్రమాణాలు మనకు ఇక్కడ దొరుకుతాయి. ఏది ప్రమాణంగా ఉన్నదో దాని నుంచి కొంత సులభతరంగా మార్చుకున్నటువంటివి మళ్ళీ ఉపాగమాలు వేరే ఉన్నాయి. ఇలాగా ఈ విషయాలన్నీ కూడా ఇందులో 21, 70 అధ్యాయాల్లో సంవాద, నారద, అగ్ని, హైగ్రీవ భగవంతుల మధ్య జరిగినటువంటి సంవాదం. అంటే దేని గురించి జరిగింది ఈ సంవాదము అంటే విద్యా వివేక సంబంధమైనటువంటి రాజధర్మాల గురించి, మంత్రోపాసన విధుల గురించి, ఏ మంత్రము ఏ అంగానికి మనకు పుష్టి కలగజేస్తుందో ఆ విషయాల గురించి, ఏ మంత్రాన్ని ఉచ్చరించిన మాత్రం చేతనే సిద్ధ మంత్రాలు, సాధ్య మంత్రాలు, సాధనా మంత్రాలు, శోధనా మంత్రాలు, ఆత్మజ్ఞానాన్ని కలగజేసేటువంటి మంత్రాలు, బ్రాహ్మిక మంత్రాలు, శాబర మంత్రాలు, తాంత్రిక మంత్రాలు, ఇవన్నీ కూడాను సంవాదం ద్వారానే వచ్చినటువంటివి. హైగ్రీవ నారద సంవాదం బ్రహ్మాండ పురాణంలో మనం తీసుకుంటే లలితా సహస్రనామాది, ఖడ్గమాలాస్తుతులు ఇవన్నీ కూడా పుట్టినటువంటిది మనకు అక్కడ కనిపిస్తున్నది. కాబట్టి ఇదంతా విద్యామయంగా చెప్పబడుతోంది. పాంచరాగ ఆగమం పేరు ప్రత్యక్షంగా చెప్పకపోయినా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ అనేటువంటి శబ్దాదుల చేత పూజ గావింపబడేటువంటి దీక్షా విధానాన్ని పరోక్షంగా పాంచరాత్ర ఆగమం అంటే పేరు లేదు కానివ్వండి, పాంచరాత్ర ఆగమాన్ని ప్రత్యక్షంగా ప్రవేశపెట్టినటువంటి పురాణాలలో అంటే వైష్ణవులు, విష్ణు ఇష్టత కలిగినటువంటి వారు ఏ విధానంలో ఆచరించారు. నాకు ఇష్టత కలిగింది కదా అని ఎట్లా పడితే అట్లా ఆచరించటానికి లేదు. అగ్ని అంటే విధి. అన్నం చేయటం మనకు వచ్చు కదా అని అగ్నిలోకి మనము ధాన్యం పడేస్తే దగ్ధమైపోతుంది. అలాగనే ఏది పడితే అది చేస్తే అది జీవితాన్ని దగ్ధం చేసేస్తుంది. విధి విధానాలు చాలా ముఖ్యమైనటువంటివి. విధి దేనికి? దేహానికి. విధానం దేనికి? మనస్సుకు. ఇందులో ఆ విధానం బాగా స్పష్టంగా చెప్పబడింది. మనం అగ్నిపురాణాన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే స్మరణ, కర్మ. స్మరణకు తీసుకోవాలి, ఎట్లా కర్మ ఆచరించాలో తీసుకోవాలి. నేటి కాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే సుఖమైన పూజా విధానం కావాలి అంటారు. పూజ ఎప్పుడు సుఖాన్ని కోరదు. విధిని ఆచరిస్తూ పూజా విధానం ఆచరిస్తే ఫలితాలు సత్వరంగా ఉంటాయి. విధి లేకుండా పూజా విధానాన్ని మనం ఆచరిస్తే ఫలితాలు అస్తవ్యస్తంగా ఉంటాయి, అకాలంలో ఉంటాయి. ఈ ధర్మాలన్నీ కూడాను ఈ యొక్క నారద, అగ్ని, హైగ్రీవాదుల భగవంతుల మధ్య జరిగినటువంటి సంవాదంలో అనేక నియమాలు, రాజ విధానాలు, యాత్రా విధానాలు, యాత్రలో ఎటువంటి నియమాలు పాటించాలి. మనం ఈరోజు యాత్రలోకి వెళుతూ ఉంటాం, ఇక్కడెక్కి విమానంలో అక్కడ దిగేస్తూ ఉంటాం. నియమాలు ఏమీ లేవు మనకు, యాత్రా నియమాలు నేటి కాలంలో. అగ్నిపురాణం ద్వారా లోకానికి కూడా మనం చెప్పవలసినటువంటి ధర్మం ఏదైనా ఉన్నది అంటే యాత్ర సంకల్పం చేస్తే
అది ఎలా ఉండాలి? ఇంటి దగ్గర నుంచి సంకల్పం చేసుకోవాలట, యాత్ర చేస్తున్నామని ఆచమనం చేసుకొని నేను యాత్ర చేస్తున్నానని స్వామివారికి ప్రీతికరంగా ఏదైనా ఒక పదార్థాన్ని తీసి పక్కన పెట్టి 3 రాత్రులు ఇక్కడ ఉపవాస దీక్ష చేసి, అంటే ఏకభుక్తం చేసి నామస్మరణ చేయాలి. నామస్మరణ చేసిన తర్వాత భగవత్ ప్రీతికరమైనటువంటిది ఏదైతే మనము స్వామివారికి సమర్పించాలి, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నారుగా, అది మనం తీసుకొని పెట్టుకున్న తర్వాత 3 రోజులు ఉపవాస దీక్ష దినానంతరం ముహూర్త శోధన చేసి యాత్రకు బయలుదేరాలి. ఇప్పటి కాలంలో వాహనాదులన్నీ కూడాను విపరీతం కావడం చేత యాత్రకు సమయం నియమం లేకపోయింది కానివ్వండి. ఒక వ్రతానికి ఎంత నియమం ఉందో ఒక యాత్రకు అంత నియమం ఉన్నది. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు స్మరణ ద్వారానే వెళ్ళాలి. మధ్యలో ఎటువంటి ఆటంకపరమైనటువంటి వ్యవహారాదుల యందు మనస్సు విలగ్నం కాకూడదు. అక్కడ భగవంతుడు దర్శనమయ్యేంత వరకు కఠోరమైనటువంటి దీక్షా నియమాలను పాటించాలి, భూసైన్యం చేయాలి. ఈ యాత్రా లక్షణాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఏ పురాణం మనకు చెప్తున్నది? మిగతా వాటిల్లో వ్రతాదులు వాటి సంబంధమైనటువంటివి. ఇందులో మనకు యాత్రా విశేషం, గంగా స్నాన ఫలం, కాశీ మహత్యం, గయా ఫలం, తర్వాత కేదార దర్శన ఫలం, ఇలాగా దేశంలో ఉన్నటువంటి క్షేత్రాల యొక్క మహాత్మ్యాన్నంతా చెప్తూ ఉంది. అన్నిటికంటే విశేషంగా దైహిక అంతక్రియలు, అంటే దైహిక క్రియలు ఏవైతే ఉన్నాయో దేహాంతమైన తర్వాత వాటి గురించి శౌచం ఎలా పాటించాలి, అశౌచ విధానాలు ఎన్నున్నాయి, శౌచాన్ని మనం ఏ విధంగా నివృత్తి చేస్తే శౌచం పరిపూర్ణం కాకపోతే వచ్చే దోషాలు. ఇప్పుడు మనం శుచిని పాటించట్లేదమ్మా. ఎందుకంటే ఏదో పక్కన ఉంటే శుచి అని మనం అనుకుంటున్నాం కానివ్వండి. పురాణాన్ని ధర్మశాస్త్రాన్ని చూసిన తర్వాత అందులో గరుడ పురాణం చెప్పబడినటువంటి శౌచాన్ని ఈ కాలంలో మనం ఎవరు కూడా పాటించట్లేదు. ఇది నింద కాదు, ప్రస్తావన. ఎందుకంటే పాటించలేం. కాలధర్మాలు వేగవత్తం అయిపోవటం చేత ఇంత వేగంలో అంత నిదానమైనటువంటి శౌచాన్ని నిష్ఠాగరిష్ఠులైన ఎక్కడో చోట మానసికమైనటువంటి సంధిని పోవాల్సిందే. మరి అటువంటి సందర్భాల్లో ఏం చేయాలి? ప్రాయశ్చిత్తాలు. అంటే ఎక్కడైనా మనం లోపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఎక్కడ చెప్తుంది? ప్రాయశ్చిత్త ఖండలు. ఇక సప్తరాత్ర సంప్రదాయం, పంచరాత్ర సంప్రదాయం అయిపోయిందమ్మా. సప్తరాత్ర సంప్రదాయాలు ఉన్నాయట. ఈ భాగంలో హైగ్రీవ పంచరాత్రానికి సంబంధించినటువంటి ఆదికాండ సంకర్షణ కాండలకు సంక్షిప్తంగా చేసి చెప్పినట్లుగా కూడా మనకి ఈ కాండలలో చెప్పబడుతోంది. 64 యోగినులు. ఇప్పుడు చతుషష్ఠి భైరవులు కేవలం వైష్ణవమే అంటానికి లేదు. శైవాగమాన్ని కూడా చెప్తోంది, శాక్తేయాగమాన్ని చెప్తోంది. ఇప్పుడు మనకి పైన శైవ, వైష్ణవ, శాక్త అన్నప్పుడు శాక్తేయాగమంలో ప్రధానంగా కనిపించేటువంటి దేవీ దేవతలు ఎవరున్నారు అంటే దుర్గాదేవి ప్రధానమైనటువంటి శాక్తేయాగమానికి అధిష్టాన దేవత. సౌమ్యంగా తీసుకుంటేనేమో లలితా పరమేశ్వరి. మనకు త్రైలోక్యమోహన మహామంత్రము, త్రైలోక్యమోహన విజయ మంత్రం అని ఇందులో ఒక కల్పం కనిపిస్తుంది. ఆ మంత్రార్థాన్ని మనం తీసుకున్నట్టయితే అది చదవటానికి అనధికారంగా చెప్తున్నారు. ఈ దీంట్లోనే అందరూ చేయటానికి లేదు, గురుముఖత తీసుకోవాలి, గురువు దగ్గర సిద్ధింపజేసుకోవాలి. ఇప్పటి కాలంలో మనం టేప్ రికార్డులలోనూ సెల్లుల్లోనూ చూసి మంత్రాలు చేస్తూ ఉన్నాం. అగ్నిపురాణంలో సంబంధమైనటువంటి విధానాలతో మంత్రానుష్ఠానం, నృసింహ మంత్రకల్పం ఉన్నది, త్రైలోక్యమోహన విజయకల్పం ఉన్నది, నారసింహ సుదర్శన మంత్ర విధానము, మంత్రకల్పము, మంత్ర మహిమ చెప్పబడి ఉన్నది. మృత్యుంజయ కల్పం, దేహానికి పుష్టినిచ్చేటువంటి మృత్యుంజయ మంత్రాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏకాక్షరం దగ్గర నుంచి మాలామంత్రం వరకు ఉన్నది. అది ఎలా చెయ్యాలి? కేవలం వినేస్తే సరిపోతుందా? ఈ నియమాలన్నీ కూడా మనకి ఇందులో. శైవనిలోకి వచ్చేటప్పటికి మృత్యుంజయ కల్పం, పాశుపత కల్పం, పాశుపత శాంతి, శివాగమము, శివప్రతిష్ఠ, విగ్రహ లక్షణాలు, ఏ దిశలో ఎవరిని పెట్టాలి, పంచాయతన విధానం అన్నీ కూడాను మనకు ఈ అగ్నిపురాణంలో చెప్పబడి ఉండదు. శాక్తాగమానికి వచ్చేటప్పటికి 64 యోగినులు, మూర్తుల వర్ణన కూడా ఇందులో. 64 యోగినులు ఎలా ఉంటారు? ఈరోజు మనకు 64 యోగినుల యొక్క రూపాలు ఎవరికి తెలియదు. ఎందుకంటే మంత్రాసారంగా చండీ నవావరణ విధానంలోకి వస్తే 6వ ఆవరణలో 64 మంది యోగినులు మనకు కనిపిస్తారు భైరవ సహితంగా. ఎందుకంటే మనకు నవరాత్రాల్లో మనం చేసేటువంటి విధానాలు తప్పకుండా విధిగా ఉన్నది కనుక మూర్తులకు ధ్యాన శ్లోకాలు ఇవన్నీ లేవమ్మా. కానీ మూర్తిని తయారు చేయాలి అంటే ధ్యాన శ్లోకం అవసరం. దాన్ని బట్టి మన మూర్తిని ధ్యానానికైనా విగ్రహ రూపాన్ని తయారు చేయటానికైనా ఇక్కడ మూర్తుల యొక్క వర్ణనతో సహా ఈ యొక్క అగ్నిపురాణంలో చెప్పబడింది. ఎందుకంటే అగ్ని అంటే రూపం, మనిషికి ఉన్నతమైన తపో వైశిష్ట్యం చెప్పబడి ఉంది. తపస్సు ఎందుకు చేయాలి? ఈరోజు రామాయణాన్ని మనం తీసుకుంటే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం అని ఆరంభమే తపో శబ్దం చేత ప్రారంభించారు వాల్మీకి మహర్షి. వర్చస్సు పెరగటానికి
తపో వైశిష్ట్యం. జపం ఎందుకు చేయాలి, స్మరణ ఎందుకు చేయాలి, ఎంతకాలము మనము స్మరణ చేస్తూ ఉంటే ఈ దేహానికి లోకానికి ఉపయోగం ఏమిటి, మాట నియంత్రించడానికి స్మరణ తపస్సు జపము కావాలమ్మా. శక్తి పెంచుకోవటానికి, వర్చస్సు పెంచుకోవటానికి, మనం ఎక్కడికన్నా ఒక స్థలానికి వెళ్ళాలి అన్నప్పుడు దేహానికి కొన్ని అవధులు ఉన్నాయి. తపస్సు వలన సూక్ష్మత్వాన్ని పొందినటువంటి మనస్సు ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది, దేన్నైనా ఆలోచించగలుగుతుంది, వ్యూహాన్ని పన్నగలుగుతుంది, శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని ఆచరింపజేసే ఓపిక సహనాన్ని ఇస్తుంది. యజ్ఞము కర్మ వలన దేహానికి బలం ఏర్పడుతుంది. అందుకే అగ్నిని మనం ఏం పిలుస్తున్నాం, అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం. దేవతలకు యజ్ఞం చేసేటప్పుడు ఈ అగ్నిదేవుడు ఋత్వికుడుగా ఉంటాడు. వాళ్ళందరూ ఏ రూపంలో ఉన్నారంటే అగ్నిముఖావై దేవాహ అని ఇందాక మనం చెప్పినట్టుగా ఈ ధర్మాన్ని ఆచరింపజేసేటువంటి ప్రధానమైన స్థానము లోకంలో ఎవరికైనా ఉన్నది అంటే అది అగ్నికే ఉన్నది. అగ్ని వలన ఆ అగ్ని తేజస్సుని మనము ఆచరించక అంటే పొందక ధర్మాన్ని ఆచరించకపోతే మనలో అగ్ని తేజస్సు తగ్గిపోతుందట. ఇందులో చిట్ట చివరిగా అష్టాంగ యోగాలు ఉన్నాయమ్మ. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి, ధారణాది అష్టాంగ యోగాల యొక్క వర్ణన బ్రహ్మ విజ్ఞానము, భగవద్గీతా సారము, యమగీతా సారము, అగ్నిపురాణ మహత్యం. దాని ముందు అష్టాంగ యోగ విధానం. ఈ అష్టాంగ యోగ విధానాలలో ఎప్పుడైతే మనలో ఆ తపో తేజస్సు తగ్గుతుందో యమనియమాలు తగ్గిపోతాయి. యమనియమములు అంటే అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము. నిగ్రహం లేనటువంటి వాడు యమ, నియమ, ఆసన. ఆసనంలో కూర్చోవాలి అంటే యమం ఉండాలి. అంతరింద్రియ నిగ్రహము, నేను ఎంతసేపు అయినా కూర్చోగలను అని దృఢ సంకల్పం. ఆ సంకల్పానికి తేజస్సు కారణం. ఈ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది? అగ్ని నుంచి వస్తుంది. తద్ధి తపస్తద్ధి తపః అని మనకు అహం వృక్షశరేరివా కీర్తి పృష్టం గిరేరివా. ఈ మంత్రాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే సంకల్పపు సాధనము చేత లోకంలో సమస్తమైనటువంటి శ్రద్ధ, భక్తి, జ్ఞాన, వైరాగ్యాదులకు ఆలభూతమైనటువంటిది శ్రద్ధ. ఆ శ్రద్ధాస్వరూపమే అగ్ని. ఇందుకు అగ్నారాధన భారతదేశంలో ప్రధానంగా కల్పిస్తూ అగ్నిని ఆరాధిస్తూ అగ్నితత్వాన్ని తపస్సు చేస్తూ ఉండటం వల్ల స్థిర సంకల్పము, దృఢమైనటువంటి చిత్తం ఏర్పడటంతో మిగిలినటువంటి కర్మలను సులువుగా సాధింపజేసేటువంటి పద్ధతి మనకు ధర్మంలోనే నిక్షిప్తం చేశారు. కనుక అజ్ఞానాధన భారతదేశంలో అంతటి వైశిష్ట్యాన్ని ఈ 71, 106వ అధ్యాయాలు 386 అధ్యాయాలలో శివలింగ, దుర్గా, గణేశాది పూజా విధానం పైన పంచాయతనం, శైవ, వైష్ణవ, శాక్త, సౌర, గాణాపత్యాది ఆగమ విధానాలు పైన చెప్పారమ్మా. రాజనీతి, ధర్మశాస్త్రము, వైదికమైనటువంటి ప్రతిష్ట, ప్రమాణ, వాస్తు, శిల్పకళ, ఆయుర్వేదం, గజ, అశ్వచికిత్స ఇవన్నీ కూడా మనకు నారద అగ్ని హైగ్రీవ సంవాదాల్లో మనకు తెలుస్తూ ఉన్నాయి. అగ్ని వశిష్ఠుల యొక్క సంవాదంలోనేమో పాంచరాత్ర ఆగమము, విష్ణు సంబంధమైనటువంటి కృష్ణ మహత్యము, వాసుదేవ మహత్యము, హరినామస్మరణ ఇత్యాదులన్నీ కూడాను మనకు ఈ యొక్క పురాణంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగనే శివలింగ, దుర్గా, గణేశాది పూజా విధానం చెప్పబడి ఉన్నది. ఇంకా మనకు స్వయంభూ సృష్టి అంటే మనకు మనువులు ఉన్నారు కదండి, 14 మంది మనువులు ఉన్నారు. స్వయంభూ సృష్టి మొదలుకొని 14 మన్వంతరాల యొక్క చరిత్ర. మనం ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాం, వైవస్వత మన్వంతరం. మనువు దగ్గర నుంచి ప్రారంభమయ్యి 14 మనువులు గడిచిపోతే బ్రహ్మకు ఒక పగలు అయిపోతుందమ్మా. అంటే 1000 సంవత్సరాల కాలం చతుర్యుగ సహస్రేషు బ్రహ్మణో దినముచ్చతే. 4 యుగాలు 100 సార్లు గడిచిపోతే బ్రహ్మకు ఒక పగలు అయిపోతుంది. 4 పగలు బ్రహ్మకు ఒక పగలు కావాలంటే 14 మన్వంతరాలు జరగాలి. 14 మన్వంతరాలలో స్వయంభూ మన్వాది మొదలుకొని వివిధ మన్వంతరాలలో జరిగేటువంటి సృష్టి, ప్రళయ, స్థితి కథలు. ఈ వీటిలో ఎవరెవరు ఋషులుగా ఉంటారు, ఎవరెవరు ఇంద్రులుగా ఉంటారు, ఎవరెవరు దేవతా స్వరూపాలను పొందుతారు, ఏ మూర్తులకు ఛిద్రం ఉండదు, ఏ మూర్తులు మళ్ళీ లయమైపోయి పుడుతుంటారనేటువంటి సృష్టి, స్థితి, ప్రళయాది హేతుభూతమైనటువంటి కథలన్నీ కూడా అంశాలు దీనిలో చెప్పబడ్డాయి. రెండవది, అన్నిటికంటే ముఖ్యం, సంస్కృత భాషకు ముఖ్యమైనటువంటిది అమరకోశం. అమరకోశం అమరసింహుడు రాసినటువంటి కోశం. దీన్ని బట్టి ఒక చిన్న మాట మనకు అపవాదు కొంత ఈ ఎప్పుడు రాశారనేటువంటి విధానాన్ని ఆలోచనలో పెట్టేటువంటి మాట. అమరసింహుడు బౌద్ధుడు.
కానీ బౌద్ధుడైనప్పటికీ కూడా మన భారతీయ సనాతన ధర్మంలో సంస్కృత సేవ ఆయన చేసినటువంటి సేవ ఎవరు చేయలేదు. అమరము అనేటువంటి 3 కాండలతో కూడుకున్నటువంటి దేవసర్గ, వనౌషధి సర్గ, మనుష్య వర్గ, పాతాళ వర్గ, రాక్షస వర్గాలు, తర్వాత జంతు వర్గాలు, ఇంకా ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి సకల పదార్థముల యొక్క నామకోశాన్ని రాసిన వారు అమరసింహుడు. ఈ అమరసింహుడిది దాదాపు బుద్ధుడి తర్వాత కాలం, అంటే బుద్ధుడి తర్వాత కాలము దాదాపు ఇటీవల కాలం. పురాణాన్ని మనకు వశిష్ఠులు వ్యాసుల సంవాదం జరుగుతోంది, వ్యాసుల వారికి అగ్నికి సంవాదంలో జరుగుతోంది, సౌతికి ఋషులకు అరణ్య భాగంలో యజ్ఞంలో జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులో అమరసింహుడి యొక్క నామకోశాన్ని కూడా చేర్చారు. అక్కడ కాస్త ఈ పురాణం మీదుగా మనకు సంశయం ఏర్పడింది. ఎందుకంటే అది అమరసింహుడి కోశమేనా కాదా అనేటువంటి నిర్ధారణ ఏ పండితులు చేయలేకపోయారు. కాకపోతే విధానాన్ని పట్టి చూస్తే అమరసింహుడు ఏం చేశారు? నామలింగానుశాసనం యశజ్ఞాన దయా సింధు రఘాదస్య నగాగుణ సేవ్యత మక్షయోధీర సశ్రీయే చామృతాయచ, శ్రేయస్సు అమృతము వారి కలగాలి అంటే ఈ యొక్క అక్షరములను సేవించాలి. ప్రాయుషో రూపభేదేన సహచర్యార్చకుచరిత అని చెప్పి ఆయన ప్రారంభం చేస్తూ నామలింగానుశాసనాన్ని రాశారు. అది అమరకోశం ఈ యొక్క అగ్నిపురాణంలో ఉన్నది అని మనకు అధ్యయనాలు చెప్తున్నాయి. ఇదే ఆయన రాశాడా, ఆయన రాసిన తర్వాత దీంట్లో పెట్టారా అనేటువంటి సంశయం. రెండవది శిల్పశాస్త్రం. ఇది మనకు 118, 120 యొక్క అధ్యాయాలలో దేశానికి ఉన్నటువంటి ఎల్లలు ఎలా ఉన్నాయి, ఈ ఎల్లలు మనం చూస్తే ఈరోజు భారతదేశం కాదు. అఖండ భారతావని అని చెప్పడానికి మనకి ఇక్కడ ఆసియా ఖండంలో 35 భాగానికి పైభాగములో చతుస్సముద్ర వలయీకృతమైనటువంటి భారతదేశం. అంటే మిగిలిన ఖండాలను మనం పక్కన పెడితే అవన్నీ దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా, విడిపోయి ఉన్నాయా, ఏకాత్మన ఉన్నాయా తెలియదు కానివ్వండి. ఇక భారతదేశానికి నిర్వచనంగా చుట్టుపక్కల చతుస్సముద్ర వలయీకృతమై ఉన్నది. ఇంకా ఆ తర్వాత ఈ పక్కకు ఇంకేం లేదు. రామాయణంలో కూడా మనం తీసుకుంటే సేనల్ని 4 దిశలుగా పంపించేటప్పుడు భూమి ఇంతవరకు ఈ భాగంలో వెళ్ళండి, ఈ పక్క వెళితే ఈ భాగం వస్తుంది అని చెప్తూ ఆయన చెప్పినటువంటి భారతావనిలో కూడా ఖండితమైనటువంటి భూమి కనపడలేదమ్మా. అఖండితంగా అఖండ భారతావని రూపమే కనిపించింది. కాలక్రమేణా ప్రళయాలు సంభవిస్తూ ఈ ప్రళయ కారణం చేత భాగాలుగా విడిపోయినటువంటిది ఖండాంతరాలుగా రూపు చెంది అక్కడ సంస్కృతులు మళ్ళీ నాగరికతలు పుట్టడం ఇవన్నీ వేరుగా కనిపిస్తున్నా పురాణంలో మనం చూస్తే మాత్రం అఖండ భారతము దాని యొక్క రూపురేఖలు, అందులో భారతంలో జంబూద్వీపంలో భారతావనిలో ఎంతవరకు ఏ రాజు పరిపాలించాడు ఇవన్నీ కూడాను మనకు స్వయంభూ మొదలుకొని ఇక్ష్వాకు మనువులు మొదలుకొని ఏ రాజులు ఎంతవరకు వచ్చారు, ఎన్ని భాగాలుగా విభజించి వారికి అందజేశారు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత సాముద్రిక శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, జ్యోతిష్య ఫలిత భాగం. ఈ జ్యోతిష్యంలో గ్రహాల యొక్క ఆవిర్భావం, ఇప్పుడు మనకు కేవలం 9 గ్రహాలు ఉన్నాయనే తెలుసు. గ్రహాల ఆవిర్భావం ఎట్లా ఏర్పడింది? సూర్యుడి యొక్క కుమారుడు శని, కశ్యపుడు యొక్క కుమారుడు సూర్యుడు, చంద్రుడి యొక్క కుమారుడు బుధుడు, ఆ తర్వాత భృగువు యొక్క కుమారుడు భార్గవుడు శుక్రాచార్యుడు, రాహుకేతువులేమో సింహిక యొక్క కుమారులుగా వారిద్దరిని ఖండించిన తర్వాత దైవత్వాన్ని ప్రసాదించి వారికి కూడా గ్రహాల్లో చేర్చబడినటువంటి అంశాలు ఇందులో ఉటంకిస్తూ వారికి గ్రహ ఫలితాలు ఎందుకు వచ్చాయి? మిగిలినటువంటి ఇంద్రాది దేవతల్ని పెట్టగా లోకంలో ఇంతమంది దేవతలందరూ కూడా ఉండగా గ్రహాలే ఫలితాలను ఇచ్చేటువంటి ఈ 9టికి ఎందుకు ఈ గ్రహ ఫలితాలను పెట్టారు గోచారంలో పెడుతూ అనేటువంటి విశేషమైనటువంటి అంశాలను మనకు చెప్తూ ఖగోళ శాస్త్రాన్ని చెప్పారు. ఖగోళంలో కేవలం ఈ 9 గ్రహాలే కాదు, ఫలితాలను ఇచ్చేటువంటివి అనేకంగా ఉన్నాయి. అనేకంగా ఉన్నప్పటికీ మానవ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక సౌర కుటుంబంలో ఏవైతే ఉన్నాయో ఆ సౌర కుటుంబంలో దగ్గరగా ఏ ఫలితాలని తొందరగా శీఘ్రంగా గ్రహించుకుంటూ మానవాళి తన జీవితాన్ని గడపబోతుందో ఆ శక్తికి సంబంధించినటువంటి శాస్త్రమంతా కూడా ఖగోళ శాస్త్రంగా చెప్పబడుతోంది. ఇవి కాకుండా కొన్ని వేల నక్షత్ర గ్రహజాతులు ఉన్నాయని చెప్పి మనకు వాటి పేర్లతో సహా, అంటే ఉదాహరణలు చిహ్నాలతో సహా చెప్పారు. బృహత్ సంహిత అనేటువంటిది వరాహమిహిరుడు రాసినటువంటి సంహితలో మనము ఖగోళ శాస్త్రంలో ఈ సౌర కుటుంబం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ నక్షత్రం దర్శనమిస్తే ఈ కుటుంబానికి, అంటే ఖగోళంలో ఉన్నటువంటి సౌర కుటుంబానికి ఏ ఉత్పాతం ఏర్పడుతుంది, రాజకీయ పరంగా ఏ పరిణామాలు ఏర్పడతాయి, ప్రళయ రూపాలు ఎలా ఉంటాయి, నూతనమైనటువంటి ప్రకృతి సస్యశ్యామలమైనటువంటి రూపాలు ఎట్లా ఉంటాయి, ఈ ప్రయాణంలో మహాత్ములు పుట్టేటువంటి స్థలం ఎక్కడ ఉంటుంది, దుర్మార్గులు విపరీతమైనటువంటి రాక్షసులు పుట్టేటువంటి సంచారంలో ఏ దిశలో ప్రయాణం చేస్తున్న కుటుంబం
కేవలం భూమి కాదమ్మా, సౌర కుటుంబం అంతా ఏ దిశలో ప్రయాణం చేస్తే ఎట్లా ఉంటుందనేటువంటి విషయాలన్నీ కూడా బృహత్ సంహితలో చెప్పబడ్డాయి. ఆ తర్వాత మనకు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది జీవితంలో మనం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే కావాల్సింది ఔషధాలు. ఏ ఔషధులు ఎట్లా గుర్తించాలి? మానవాళికి సంపదగా పూర్వకాలంలో చెప్పబడేటువంటివి గజ, అశ్వ, గో, మనుషులు. వీటి చికిత్సా విధానం, ఏ ఔషధులను ఉపయోగిస్తే ఆయుర్వేదం ఏర్పడుతుందో ఆయుర్వేద విధానం, ప్రజల్ని రక్షించుకునేటువంటి విధానంలో ధనుర్వేద విధానం, అంటే చాప ప్రమాణం ఎంత ఉండాలి, అస్త్ర ప్రయోగాలు ఎట్లా ఉండాలి, అస్త్రోపసంహారాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయమ్మ. తర్వాత మనిషి మాట్లాడటానికి కావలసినటువంటి మర్యాద పూర్వకమైనటువంటి విధానాలు, ఖచ్చితమైనటువంటి అర్థాన్ని చెప్పేటువంటి శాస్త్రము శిక్షా వ్యాకరణ శాస్త్రం. మనం అనుమానంగా చెప్తున్నామా, సంశయంతో చెప్తున్నామా, నిక్కచ్చిగా చెప్తున్నామా, సప్రమాణంగా చెప్తున్నామా, ఇవన్నీ కూడాను వ్యాకరణాంతో ముడిపడి ఉన్నాయి. ప్రాంతీయంగా వారు మాట్లాడే వ్యవహారం ఎట్లున్నప్పటికీ కూడా వ్యాకరణం తెలిసిన వారి మాట ప్రపంచంలో ఉత్తమంగా నిశ్చయంగా ఉంటుంది. అందుకే ఆ శిక్షా వ్యాకరణ ఛందోబద్ధమైనటువంటి శాస్త్రాలను ఇందులో పెట్టడం జరిగింది. ఆ తర్వాత అద్వైత సిద్ధాంత ప్రతిపాదనం. బ్రహ్మం ఒక్కటే అనేటువంటి పదాన్ని మనం వింటూనే ఉంటాం. బ్రహ్మం ఒక్కటే. ఆ ఏకబ్రహ్మస్వరూపాన్ని నిరూపించినటువంటి తత్వాలు మనకు ప్రస్థానత్రయాలుగా కనిపిస్తోంది. ఇది ఈ ప్రస్థానత్రయాలుగా శంకరులు వారు రాశారా, అంతకు ముందుటి నుంచి ఉన్నదా అంటే పూర్వం పురాణంలో నుంచి అద్వైత సిద్ధాంతాన్ని చెప్తూనే వస్తున్నారు. జ్యోతిస్వరూపం ఒక్కటే ఉన్నది. దాన్ని అగ్నిగా పిలవచ్చు, రుద్రుడిగా పిలవచ్చు, విష్ణువుగా పిలవచ్చు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి అభేదం చెప్తున్నారు. మళ్ళీ బ్రహ్మ దగ్గరకు వచ్చేటప్పటికీ రూపాంతరం. ఆయన కార్యబ్రహ్మగా పిలువబడుతున్నారు, ఏదంటే కారణ బ్రహ్మగా పిలువబట్టరు. కారణ బ్రహ్మ తత్వాన్ని చెప్పేటువంటిది అద్వైత సిద్ధాంతం. అగ్నిపురాణంలో విశేషంగా ఏం చెప్పబడింది అంటే భగవద్గీత సారం అగ్నిపురాణంలో చెప్పబడిందన్న. బ్రహ్మజ్ఞాన విధానాన్ని ఆచరించే విధానం, యత్యాశ్రమ ధర్మాలు, ఇంతేకాకుండా యమగీత అనేటువంటి నచికేతోపాఖ్యానంగా మన కఠోపనిషత్తులో ఏ వాక్యాలైతే ఉన్నాయో ఆ వాక్యాలని అగ్నిసాక్షిగా ఈ నచికేతుడు యమలోకానికి వెళ్తాడు. అగ్నిని ప్రవేశించి యమలోకానికి వెళతాడు. కనుక అక్కడ యమ నచికేతుల యొక్క సంవాదానంతరం మరల ఆయన తిరిగి రావాలి అంటే అగ్నిని ఆశ్రయించి ఆయన తిరిగి వచ్చి బ్రహ్మ విద్యను లోకంలో ప్రతిష్టాపన చేసినటువంటి విధానం మనకు అగ్నిసాక్షిభూతంగా జరిగింది. కనుక ఆ యమగీత మనకు కనిపిస్తుంది. ఇలాగా 383 అధ్యాయాలతో 50 అంశాలను స్పర్శ చేస్తూ 15,000 శ్లోకాత్మకంగా మనకి ఈ యొక్క అగ్నిపురాణము విస్తీర్ణమై సకల విద్యామయంగా సాక్షాత్తు విష్ణువు యొక్క స్వరూపంగా ఈ లోకంలో కీర్తింపబడుతున్నది అనేటువంటి అంశాలు కేవలం మనం అంశాలను స్పర్శ చేస్తేనే ఇంత విపరీతంగా ఉన్నది. అది కూడా అంశాల్లో ఏ విషయాన్ని విస్తారంగా మనం వెళ్ళక వాటి అర్థాన్ని మాత్రం చెప్పుకుంటే. స్వామి చాలా బాగా ఉపయోగించి అగ్ని పురాణంలో అంత పెద్ద పురాణాన్ని కూడా మీరు సోదాహరణంగా చెప్పినందుకు ధన్యవాదాలు. ఇది నాటి గురుసన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశ్వర. అగ్ని కర్మబ్రహ్మ స్వరూపం. కర్మ గురించి ఆగమ తంత్ర విధానాల్లో చెప్పబడి ఉన్నది. బ్రహ్మ విజ్ఞానాన్ని తెలుసుకోవటానికైనా మనకు కావలసింది వాక్యే. అగ్నిర్ వాక్స్వరూపుడు. అంటే అగ్నిర్మే వాచశ్రిత వాగ్ హృదయే హృదయమయి అహమమృతే అమృతం బ్రహ్మణి అని మనకు వేదవచన ప్రమాణాలు కనిపిస్తుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి
గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.